హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఫర్ ఎవర్ కంపెనీలో వర్క్ ఏం చేయాలి. చాలా మందికి ఉన్న క్వశ్చన్ అనమాట. అసలు వర్క్ ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు. అసలు వర్క్ ఏం చేయాలి? చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారనమాట. సో ఈరోజు ఈ వీడియోని మీరు కంప్లీట్గా వాచ్ చేయగలిగితే ఫర్ ఎవర్ కంపెనీలో అసలు వర్క్ ఏం చేయాలి, ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతాం, కంప్లీట్ నాలెడ్జ్ మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మొత్తం నా యొక్క పర్ఫెక్షన్లో మీకు ఇస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వర్క్ చేస్తుంటారు. సో నేను ఏ విధంగా వెళ్తున్నాను అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అంతకంటే ముందు మీరు ఐఎమ్ ఫర్ ఎవర్ ప్రౌడ్ యూట్యూబ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుగులో మీకు అందించడం జరుగుతుంది. నా పేరు చంద్ర కుమార్. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మా మార్కెటింగ్ ప్లాన్ ప్రకారం నేను మేనేజర్గా ఉంటాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ని, కంప్లీట్ నాలెడ్జ్ని నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు స్పాన్సర్ చేస్తుంది వచ్చి ఫర్ ఎవర్ ఈగిల్స్ క్లబ్ అనే కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవర్ మిషన్ టు హెల్ప్ పీపుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఎవర్ యూజింగ్ డిజిటల్ టూల్స్ ఫ్రమ్ స్క్రాచ్. మీరు ఇంట్లో కూర్చొని మీ యొక్క ఫర్ ఎవర్ బిజినెస్ని ఏ విధంగా 100% ఆన్లైన్తో మీరు గ్రో చేసుకోవచ్చు, కంప్లీట్ నాలెడ్జ్ మీరు ఈ యొక్క కమ్యూనిటీ ద్వారా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కమ్యూనిటీలో పార్ట్ ఆఫ్ ది మెంబర్గా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క స్పాన్సర్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని మా యొక్క కమ్యూనిటీలో మీరు ఈజీగా సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మనం వీడియో టాపిక్లోకి వెళ్తే అసలు ఫర్ ఎవర్ బిజినెస్లో మనం వర్క్ ఏం చేయాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొంతమందికి ఆ వర్క్ అనేది సూట్ అవ్వదు. సో అలాంటి వర్క్స్ ఏంటో చూద్దాం. సో చాలామంది అనుకునేది ఏంటంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో కన్విన్స్ టు అదర్స్ అనుకుంటుంటారు. సో ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఒప్పించాలి, సో వాళ్ళ వెనకాల తిరగాలి, వాళ్ళకి పదే ఫోన్ చేసి ఫాలో అప్ చేయాలి. సో ఫాలో అప్ ఈజ్ నథింగ్ బట్ కన్విన్స్ టు అదర్స్. సో కన్విన్సింగ్ అనేది మనం చేయలేము. ఎందుకంటే ఎవరు కన్విన్స్ అవ్వరు. ఇక్కడ ఫర్ ఎవర్ బిజినెస్లో మనం కన్విన్స్ చేసే బిజినెస్ కాదండి. ఇంకా మనం ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో ఏం చేయాలంటే నాట్ కన్విన్స్ టు అదర్స్, ఎడ్యుకేట్ టు అదర్స్. ఎస్, ఫాలో అప్ చేయాలి, బట్ ఒక రైట్ వేలో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఫాలో అప్ చేయండి. డోంట్ కన్విన్స్ దెమ్. కన్విన్స్ చేయడం వల్ల వాళ్ళు కన్విన్స్ అవ్వరు. ఒకవేళ మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగితే ఈ ఫర్ ఎవర్ బిజినెస్ ఎలాంటి ఆపర్చునిటీ, ఈ బిజినెస్ వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు, సో మీ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా ఎడ్యుకేట్ చేయండి. ఫర్ ఎవర్ బిజినెస్లో 100% మీరు సక్సెస్ అవుతారు. బట్ కన్విన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు వాళ్ళు మీ యొక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కావచ్చు, వాళ్ళు మీ యొక్క నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కావచ్చు, ఇలాంటివి చూస్తుంటారు. ఎందుకంటే మనం కన్విన్స్ చేస్తున్నాం అర్థమైపోతుంది. సో డోంట్ కన్విన్స్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్. ఎప్పుడైతే వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తారో దానిపైన వాల్యూ, దాని యొక్క వర్త్ వాళ్ళకి అర్థమవుతుంది. దే విల్ కాల్ యూ. సో కాబట్టి డోంట్ కన్విన్స్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్. ఇంకా చాలామంది అనుకునేది ఏంటంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మనకు ఫర్ ఎవర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్ని సేల్ చేసే బిజినెస్ ఇది, ప్రోడక్ట్ సేల్ చేయాలి. సో ఇది ప్రోడక్ట్ని సేల్ చేసే బిజినెస్ కాదండి. ఫర్ ఎవర్ కంపెనీ చెప్తుంది మీరు ఎక్కడ ప్రోడక్ట్ని సేల్ చేయకండి. ఎందుకంటే ప్రోడక్ట్ సేల్ చేసేదానికి ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్ సెంటర్స్ ఉన్నాయి, ఆర్డీఓస్ ఉన్నాయి, వాళ్ళు సేల్ చేస్తారు. సో కాబట్టి మీరు ఎక్కడా కానీ ప్రోడక్ట్ని సేల్ చేసే బిజినెస్ కాదు. అఫ్కోర్స్ మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ యొక్క ప్రోడక్ట్లో నుంచి 1-2 ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఇది ఒక సేల్స్ బిజినెస్ కాదు. ఇంకా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో ప్రోడక్ట్ సేల్ అయితేనే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇంకా ప్రోడక్ట్ని ఏ విధంగా మనము మూవ్ చేయాలి? ఇక్కడ మనం ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో ప్రోడక్ట్ని సేల్ చేసే బదులు షేర్ ద ప్రోడక్ట్, డోంట్ సెల్ ద ప్రోడక్ట్. సో షేర్ ద ప్రోడక్ట్ అంటే మీరు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసిన ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయో అవి షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా మీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో అది షేర్ చేయండి. మీరు ఈ ప్రోడక్ట్ని తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆపర్చునిటీలకు వెళ్ళి మంచి ఇన్కమ్స్ ఏ విధంగా తీసుకుంటున్నారో అవి షేర్ చేయండి. షేర్ యువర్ ప్రోడక్ట్, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, షేర్ యువర్ టెస్టిమోనీ, షేర్ యువర్ ఆపర్చునిటీ. డోంట్ సెల్ ద ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అమ్ముకునే బిజినెస్ కాదు ఇది. సో చాలామంది ఇక్కడికి ఎందుకు బిజినెస్లోకి రాలేకపోతుంటారంటే నేను ఇందులో ప్రోడక్ట్ అమ్మాలండి, నేను అమ్ముకునే వాళ్ళు కాదు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రోడక్ట్ సేల్ చేయడం అంటారు. సో దిస్ ఈజ్ నాట్ ప్రోడక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇది మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క టెస్టిమోనీని మీరు ఇందులో ఎర్న్ చేసే ఆపర్చునిటీని మీరు ఎక్కువ మందికి షేర్ చేయడమే ఇందులో బిజినెస్. చాలా తేడా ఉందండి. షేర్కి సెల్కి చాలా తేడా ఉంది.
సో అది అర్థం కాక చాలామంది ఈ ఆపర్చునిటీలోకి రాలేకపోతుంటారు. సో ఒకవేళ మీరు కన్విన్స్ చేస్తున్న ప్రోడక్ట్ సేల్ చేస్తున్న లాంగ్ టర్మ్లో చేయలేరండి. సో ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళకి ప్రోడక్ట్ని షేర్ చేయండి, నాలెడ్జ్ని షేర్ చేయండి, ఆపర్చునిటీ షేర్ చేయండి. ఆటోమేటిక్గా దే విల్ బై ద ప్రోడక్ట్, దే విల్ కమ్ టు యువర్ టీమ్. ఇంకా చాలామంది అనుకునేది ఏంటంటే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో ఒక కాల్ సెంటర్ జాబ్ లాగా చేయాలండి అనుకుంటాడు. సో ఒక యాడ్ ఇవ్వడము, ఒక 100 కాల్స్ వస్తాయి, 100 కాల్స్తో మాట్లాడము, హాయ్ అండి నా పేరు చైతన్య కుమార్, నేను ఒక మంచి ఆపర్చునిటీ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, మీకు చేస్తారా? సో మీ నెంబర్ని నేను ఫేస్బుక్లో చూశానండి, మీరు ఆపర్చునిటీ కోసం ఏదంటే చూస్తున్నారా, పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చూస్తున్నారా, నేను ఒక మంచి ఆపర్చునిటీ చెప్తాను వింటారా? సో ఇలా కాల్ సెంటర్ జాబ్స్ కాదండి. సో మీకు ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు నా పేరు చైతన్య కుమార్ అండి, మీకు క్రెడిట్ కార్డు వచ్చింది, అప్లై చేసుకుంటారా? ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉందని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా? సో ఇవి కాల్ సెంటర్ జాబ్స్. ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది కాల్ సెంటర్ జాబ్ కాదండి. ఇలా ఎవరైనా కాల్ సెంటర్ జాబ్గా చేస్తుంటే మీరు ఎక్కువ రోజులు ఈ బిజినెస్ని చేయలేరు. సో దిస్ ఈజ్ నాట్ ఏ కాల్ సెంటర్ జాబ్. ఇంకా ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో ఏం వర్క్ చేయాలి? అట్రాక్ట్ ది మెంబర్స్. సో పీపుల్స్ని అట్రాక్ట్ చేయడం నేర్చుకోండి. దానికి కొన్ని స్కిల్స్ ఉన్నాయి, కొన్ని నాలెడ్జ్ మీరు ప్లాన్ చేసుకుంటే, మీరు ఒక సిస్టమ్ని మెయింటైన్ చేస్తే పీపుల్ అట్రాక్టివ్. సో వాళ్ళు వస్తారు, సార్ నేను మీతో వర్క్ చేయాలనుకుంటున్నాను, మీ ఆపర్చునిటీ గురించి చెప్పండి. అప్పుడు మీరు మీ ఆపర్చునిటీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కానీ కాల్ చేస్తారనుకోండి, నా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ వింటారంటే నాట్ ఇంట్రెస్టెడ్. సార్ నా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, వినండి సార్ ప్లీజ్, ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు. సో ఇలాంటివి వస్తుంటాయి. సో మీరు ఆపర్చునిటీ ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళే వచ్చి, సార్ మీ దగ్గర ఒక మంచి పార్ట్ టైం జాబ్ ఉందంటున్నారు, మంచి ఆపర్చునిటీ ఉంటున్నారు, సో ఏంటో చెప్పండి, నేను కూడా ఖాళీగా ఉన్నాను, నేను కూడా చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీకు ఈ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ డూ లైక్ ఏ కాల్ సెంటర్ జాబ్స్. అట్రాక్ట్ ది మెంబర్స్, వాళ్ళు మీ యొక్క సిస్టంలోకి వచ్చే విధంగా ప్లాన్ చేయండి, వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీ ప్రజెంట్ చేయండి, అందులో లా ఆఫ్ యావరేజ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది ఇలా చేస్తుంటారు, కాల్ సెంటర్ లాగాను, ప్రోడక్ట్ సెల్లింగ్లను, కన్విన్స్ టు అదర్స్ చేస్తుంటారు. లా ఆఫ్ యావరేజ్లో వారికి వర్కౌట్ అవుతుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ దాన్ని డూప్లికేట్ చేయలేరు. సో ఎడ్యుకేట్ చేయడం, షేర్ ది ప్రోడక్ట్, అట్రాక్ట్ ది మెంబర్స్, వాళ్ళకి మీరు ఆపర్చునిటీ ప్రజెంట్ చేయడం ఈజీ. సో ఎవ్రీబడి క్యాన్ డూ దిస్. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేయగలిగితే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మీరు లాంగ్ టర్మ్ బిజినెస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్, జాయినింగ్ మెంబర్స్. సో ఇందులో మెంబర్స్ని జాయిన్ చేయించుకుంటూ పోవాలండి? నో, ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మీరు జాయినింగ్ మెంబర్స్ పని కాదండి. మీరు జాయిన్ చేయించుకుంటూ పోతుంటే మీకు ఎటువంటి డబ్బులు రాదు. జాయినింగ్ బిజినెస్ అనేది రాంగ్. ఇక ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే బిల్డ్ ద టీమ్. మీరు ఒక 4-5 మందితో కూడా మీరు టీం బిల్డ్ చేసి, మంచి టీం బిల్డ్ చేసి, మీరు వాళ్ళతో బిజినెస్ చేసి ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో చాలామందికి ఫరెవర్లో మేనేజర్ అవ్వాలనుకుంటారు. మీరు మేనేజర్ అవ్వాలనుకుంటే మీ కింద ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? హార్డ్లీ ఒక 5-6 మంది ఉంటే చాలండి. నేను ఒక ఇద్దరితోనే నేను మేనేజర్ అయ్యాను. ఓన్లీ 2 persons. నా టీంలో ఒక ఇద్దరితో నేను వర్క్ చేయడం జరిగింది, వాళ్ళతో నేను మేనేజర్ అవ్వడం జరిగింది. సో మీకు ఎక్కువ మంది అవసరం లేదండి ఫరెవర్లో. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ నో నీడ్. అఫ్ కోర్స్ వాళ్ళు మీ టీంలో జాయిన్ అవుతా అంటే మనమేం చేయలేం, బట్ మీరు సక్సెస్ అవ్వడానికి, మీకు ఒక మంచి ఇన్కమ్ సోర్స్ రావడానికి, మీకు ఒక 4-5 మందితో కూడా మీరు ఈజీగా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ చేయండి. సో డోంట్ గో ఫర్ జాయినింగ్ మెంబర్స్. జాయినింగ్ మెంబర్స్తో మీకు ఎటువంటి, ఎందుకంటే మీరు 0 కాస్ట్తో మీరు మెంబర్స్ జాయిన్ చేయించుకుంటారు. సో వాళ్ళ వల్ల ఎటువంటి ఉండదు. సో వాళ్ళని ఒక టీమ్గా బిల్డ్ చేయండి. తక్కువ మంది ఉన్నా కూడా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో ఈ విధంగా కానీ మీరు బిల్డ్ చేయగలిగితే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. సో కాబట్టి కన్విన్స్ టు అదర్స్ చేయదండి. ప్రోడక్ట్ సెల్ చేయాల్సిన బిజినెస్ కాదు, ఒక కాల్ సెంటర్ లాగా చేసే జాబ్ కాదు, అదేవిధంగా మెంబర్స్ని జాయిన్ చేయించుకోవడం బిజినెస్ కాదు. ఎడ్యుకేట్ అదర్స్, షేర్ ద ప్రోడక్ట్, షేర్ యువర్ టెస్టిమనీ, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, షేర్ దిస్ ఆపర్చునిటీ, అట్రాక్ట్ ద టీమ్. ఆ టీమ్ని మీరు ఒక సిస్టంలోకి ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయండి. బిల్డ్ ద టీమ్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇలా చేస్తే లాంగ్ టర్మ్ బిజినెస్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఈ వీడియో పైన ఏమనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో నాకు ప్రజెంట్ చేయండి. మీ కామెంట్స్ నన్ను ఇంకొంచెం బూస్ట్ చేస్తాయి. ఇలా లేటెస్ట్ వీడియోస్ మీకు మోర్ వీడియోస్ మీకు అందించే విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఓకేనండి,
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది. నా పేరు చైతన్య కుమార్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.